127వ కీర్తనలో ఈ 5 వచనాల్లో మనము దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఈ యొక్క కీర్తనలో నుండి మనము చూసినట్లయితే ఆయన కట్టేవాడు, దేవుడు కట్టేవాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే మన ప్రభువు కట్టేవాడు కదా, మన జీవితంను మన కుటుంబాన్ని ప్రభు కట్టేవాడు. సో నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఎంతో మంది జీవితాలు పాడైపోతూ ఉంటున్నాయి కదా, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతా ఉంటున్నాయి. కానీ ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తారో దేవుడు వారి యొక్క కుటుంబాన్ని కట్టేవాడుగా ఉన్నాడు. నా జీవితం, నా కుటుంబం పని అయిపోయింది, నా కుటుంబం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, నా కుటుంబం సమాజంలో విలువలేనిదిగా అయిపోయింది అని అనుకుంటున్నటువంటి వారి మనసులో కానీ లేకపోతే వారి కుటుంబంలో కానీ ఉన్నటువంటి ఆలోచనను అది తీసివేయాలంటే ప్రభు సన్నిధికి రావాల్సిందే. ఎందుకంటే ప్రభు కుటుంబాన్ని కట్టేవాడు. ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారి జీవితాలను దేవుడు బాగు చేసేవాడు, ఆయన కట్టేవాడు. కాబట్టి ఆయన సన్నిధికి మనము రావాలి. ఎంతో మంది వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి నిర్దినాల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు, ఏదేదో ప్రయాసపడతా ఉంటున్నారు. కానీ మన జీవితం కట్టబడాలంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే మన జీవితాన్ని మనము కట్టుకోగలుగుతాం. ఎందుకంటే మన యొక్క కుటుంబ వ్యవస్థను మరి ఆరంభించిన వాడు దేవుడే కదా. మన కుటుంబ వ్యవస్థను మరి ఆరంభించిన వారెవరు? దేవుడే. ఆనాడు దేవుడు మనల్ని కుటుంబంగా ఏర్పరిచాడు, కుటుంబంగా కట్టాడు కదా. మన యొక్క జీవితాలను మన యొక్క కుటుంబాలను కట్టువాడు. కాబట్టి నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం ఎందుకు పనికిరాదు, ఈ లోకంలో ఈ సమాజంలో నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను ఒక వేస్ట్ అని అనుకుంటున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు నా దగ్గరికి రా, నేను నీ జీవితాన్ని నీకు ఇస్తాను, నేను నీకు ఒక విలువైన జీవితాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను, నీవు నా దగ్గరికి రా అంటున్నాడు ప్రభు. సో ఇప్పుడు మనం ప్రభు సన్నిధికి రావాలి. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసాము, మనం ఏదేది చేయాలో అవన్నీ చేసాము, ఎక్కడెక్కడ వెళ్ళాలో అవన్నీ చేసాము. ఏంటి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా జీవితాన్ని నేను కట్టుకోవాలి అని అనుకొని మనం ఏదేది చేసినా కూడా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన కుటుంబాన్ని మన జీవితాన్ని మనం కట్టుకోలేని స్థితిలో మనం ఉంటున్నప్పుడు ప్రభు సన్నిధికి ఎవరైతే వస్తారో వారి యొక్క జీవితాన్ని కుటుంబాన్ని ప్రభు కట్టేవాడు. సో రెండవదిగా మనము చూసినట్లయితే మరి కాపాడేవాడు. రెండవదిగా కాపాడేవాడు. సో మన దేవుడు కాపాడేవాడు కదా. మనము అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. యెహోవా కాపాడేవాడు. ఒక వ్యక్తి కాపాడబడాలన్నా, ఒక దేశము కాపాడబడాలన్నా, లేకపోతే మన యొక్క కుటుంబాలు కాపాడబడాలన్నా మరి అది దేవుని కృప కావాలి, దేవుని దయ కావాలి కదా. మనల్ని మనం కాపాడుకోవడానికి మనము ఏదేదో చేస్తూ ఉంటాం. నేను ఈ విధంగా ఉంటే సేఫ్గా ఉంటాను, నేను ఈ విధంగా ఈ వేలో వెళ్తే నేను సేఫ్గా వెళ్ళగలుగుతాను అని మనము ఏదేదో అనుకుంటాం. కానీ మనల్ని కాపాడాలి అనంటే, మనం కాపాడబడాలి అనంటే అది దేవుడు మాత్రమే కాపాడతాడు. మనం ఎంత సేఫ్ ప్లేస్లో ఉండాలి, నేను ఇక్కడ మంచి ప్లేస్లో ఉన్నాను, నేను ఇక్కడ మంచిగా ఉన్నాను, నాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అని అనుకున్న కూడా మనల్ని కాపాడేవారెవరు? దేవుడు. మనము ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటున్నాం, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటున్నాం కదా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక అధికారికి కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకులకు కానీ వారి యొక్క సెక్యూరిటీని పెట్టుకుంటారు కదా. కానీ దేవుడు తన బిడ్డలకు తన యొక్క దేవదూతల్ని సెక్యూరిటీగా ఉంచాడు కదా. నువ్వు వెళ్ళే మార్గంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన తన యొక్క దూతల్ని కావలిగా ఉంచి నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అని దేని వాక్యం సెలవిస్తుంది. అంటే మనల్ని కాపాడేవారెవరు? ఇప్పుడు దేవుడు కదా. మనము మన ప్రయాణాల్లో కానీ మనం ఇంట్లో ఉన్నా కూడా నేను సేఫ్గా ఉన్నాను, ఇక్కడ మంచి ప్లేస్లో ఉన్నాను, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, నేను బయటకేం వెళ్ళట్లేదు కదా, నేను ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరు లేరు, నాకు ఎక్కడి నుండి ఏ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు అనుకోవడానికి వీల్లేదు. కానీ మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ప్రయాణాలు చేస్తున్నా, మరి ఎక్కడున్నా కూడా మనం కాపాడబడాలి అని అంటే మనల్ని కాపాడేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన కాపాడేవాడు. సో మనము మన యొక్క ఉద్యోగాల విషయాల్లో మనం వెళ్తూ ఉంటాం కదా, అంత మాత్రం కాదు, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటాం కదా. కానీ స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత వారిని మనం చదివించలేము, వారిని మనము కాపాడలేము కదా.
దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారికి ఆ చదువునిస్తాడు. వారు లోపలున్నా బయట ఉన్నా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు కదా. ఇప్పటి వరకు దేవుడు ఎంతగా కాపాడాడో, ఎన్ని బలహీనతల్లో, ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు మరి కాపాడుతూ ఉంటున్నాడు. సో మరి ఇక్కడ మనం చూస్తే ప్రభు కాపాడేవాడు. మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన యొక్క జీవితాన్ని ప్రభు కాపాడేవాడు. సో చివరిగా మనము ఆ మూడో మాట కనుక చూసినట్లయితే ప్రభు ఇచ్చేవాడు కదా. మన దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మొదటిగా కట్టేవాడు, కాపాడేవాడు, ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే తన ప్రియులు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము అందించు బహుమానమే. ఇక్కడ ప్రభు మనకు ఇచ్చేవాడుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు. ఇది ఇవ్వలేదు అన్నది ఏది లేదు కదా. అది మన కుటుంబానికి కావచ్చు, మన బిడ్డల్ని కావచ్చు, మన జీవితంలో కలిగిన ప్రతిదీ కూడా అది దేవుడు ఇచ్చింది. దేవుడు ఇవ్వనిది మన జీవితంలో మనంగా సంపాదించుకున్నది ఏది కూడా లేదు. ఒకవేళ మనం కలిగి మనంగా కష్టపడి ఏదైనా చేసుకున్నా కూడా అది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే మనము అది పొందగలిగాం. కారణం అది దేవుడు. ఎందుకంటే మనం అది సాధించాలన్నా, ఏదైనా పొందుకోవాలన్నా దేవుని దయ లేకపోతే మనం ఏమి కూడా సాధించలేము, మనం ఏమి కూడా పొందుకోలేము. చూడండి, అక్కడి వరకు వెళ్తారు కదా. ఆ చెట్టు ఉంది కదా, చెట్టు పండు మనము ఆ కోయడానికి వెళ్ళగలుగుతాం, కానీ అది కోసి తినాలంటే దేవుని కృప కావాలి. సో మనం ఎంతైనా కష్టపడతా ఉంటాం కదా. కొంతమందిని చూస్తాం, చాలా కష్టపడతా ఉంటారు, రాత్రి పగలు కష్టపడతా ఉంటారు. కానీ ఆ మంచి జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలనంటే ఆ సంతోషం ఇచ్చేవారు ఎవరు? దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, ఆశీర్వాదములను ఇచ్చేవాడు, అనేకమైనటువంటి ఈవులను ఇచ్చేవాడు. అది మాత్రమే కాదు, మరి ఆయన చక్కని గర్భఫలాన్ని కూడా ఇచ్చేవాడు. సో అన్ని కూడా ఆయన ద్వారానే మనము పొందుకోగలుగుతున్నాం. ఆయన లేనిది మన జీవితంలో ఏది కూడా లేదు. మనము ఇవన్నీ కూడా మరి పొందగలిగాము అంటే అది దేవుని కృప. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. తన ప్రియ కుమారుని మన కొరకు పంపాడు. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనం నశించిపోవద్దని, మనము ఆయనతో నిత్య రాజ్యంలో ఉండాలని. అంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. దేవుడు మనల్ని, ఎందుకంటే మనకు ఈ భౌతికపరమైనటువంటి ఈవులను మాత్రమే కాదు, కానీ పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు ప్రభు ఈ లోకానికి పంపాడు. అంటే ప్రభు ఇవన్నీ ఇచ్చాడు. ఇక అక్కడ పరసంబంధమైన మరి ఆయనతో ఉండే ఆ గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు కదా. మనము ఏ పాటి వారం, మనం మంచి వారం అని కాదు, మనం పాపులంగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపముల నిమిత్తము ఆయన కల్వరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నీకు నాకు నూతనమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించాడు. సో ఆయన ఇచ్చే దేవుడు ఈ నూతనమైన జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనం కలిగిన ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదమును, మరి మనం పొందుకుంటున్న ప్రతి మేలును దేవుడు మనకు ఇచ్చాడు. మనం మొట్టమొదటిగా ఈ కీర్తనలో మనం చూసాం కదా, ప్రభు మొట్టమొదటిగా కట్టేవాడు, కాపాడేవాడు, ఇచ్చేవాడు. సో దేవుని యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలను, అవును ప్రభు నీవు లేకపోతే నా కుటుంబాన్ని నేను కట్టుకోలేను, నీ సన్నిధికి రాకపోతే నా జీవితాన్ని నేను కట్టుకోలేను కదా. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎంతగానో కాపాడుతున్నాను. నేను పడుకున్నా, నేను మేలుకున్నా, నేను ఉద్యోగంలో ఉన్నా, నేను పనిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, అన్ని విషయాల్లో కూడా నీవు నన్ను కనుపాప వలె కాపాడుతుంటున్నావు. అంత మాత్రమే కాదు, నాకు అవసరమైన ఈవులన్నీ కూడా నీవు ఇస్తున్నావు, నాకు ఎంతో దీవెనిస్తున్నావు, నీతో ఉండే నిత్య రాజ్యాన్ని నాకు ఇచ్చావు, నీ ప్రేమని నా కొరకు ఇచ్చావు అని ప్రభుని స్తుతిస్తూ, ఆయన మంచి ప్రేమను, ఆయన మన చేతిని చేసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాం.